ఏపీలో ఎన్నికల జంపింగ్స్ మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ గెలిపే ప్రామాణికంగా ఇన్ఛార్జీల మార్పు కసరత్తు చేస్తున్నారు. సీట్లు మార్చే వారికి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. సీట్లు దక్కని తేలిన వారిని ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వలస పోతారని ప్రచారం జరుగుతున్న నేతల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజాగా విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా గుప్పుమంది. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించి మేయర్ను చేస్తామని బుజ్జగించారు. కార్పొరేటర్గా పోటీ చేయించారు, కానీ మేయర్ పదవి కూడా ఇవ్వలేదు. దాంతో ఆయన అసంతృప్తికి గురైనా మిన్నకుండిపోయాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందు జనసేనలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడకు రానున్నారు. కాకినాడలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఆయన భేటీ కాబోతున్నట్లు సమాచారం. తన వర్గం కార్పొరేటర్లతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పవన్తో భేటీ తర్వాత వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయి. దీంతో వైజాగ్ వైసీపీలో కలకలం రేగింది. గతంలో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్ పదవిని ఆశించారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు బదులుగా హరికుమార్కి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడకు రానున్నారు. కాకినాడలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఆయన భేటీ కాబోతున్నట్లు సమాచారం. తన వర్గం కార్పొరేటర్లతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పవన్తో భేటీ తర్వాత వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయి. దీంతో వైజాగ్ వైసీపీలో కలకలం రేగింది. గతంలో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్ పదవిని ఆశించారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు బదులుగా హరికుమార్కి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ఇన్ ద్వారా అందజేస్తారు. శ్రీరామ్, విశాఖ వైసీపీలో సంక్షోభం అయితే కొనసాగుతుంది. మొదట గాజువాక నియోజకవర్గంలో మొదలైంది. ఆ తర్వాత విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూడా అలజడి లేగింది. తాజాగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీకి రాజీనామా చేస్తారు అంటూ వస్తున్న వార్తలైతే విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని బేస్ చేసుకుని ఈ రాజకీయం అంతా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఆయన పార్టీని వీడి వెళ్లటం కన్ఫామేనని పార్టీ వర్గాల్లో కూడా జోరుగా చర్చ సాగుతుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి నగరాధ్యక్షుడు కూడా మంతనాలు జరిపారు. అయినప్పటికీ కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ వినిపించుకునేటట్టయితే కనిపించడం లేదు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మంగళగిరి వెళ్లి జనసేన అధినేతను కలిసి అక్కడ పార్టీలో జాయిన్ అవుతారని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటిస్తూ ఉండటంతో అక్కడికే వెళ్లి ఆయనతో కలిసే అవకాశం ఉందని అయితే ప్రస్తుతం అయితే చర్చ సాగుతోంది. వంశీకృష్ణ శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆయన తూర్పు నియోజకవర్గంలో బరిలో దిగారు. అప్పట్లో వెలగపూడి రామకృష్ణ బాబు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2011లో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇంటికే వచ్చారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. అప్పటి నుంచి కూడా ఆయన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. మొదట్లో వంశీకృష్ణ శ్రీనివాస్ కి అమితమైన ప్రాధాన్యత అయితే పార్టీలో లభించింది. నగరాధ్యక్షుడిగా కూడా చాలా కాలం పార్టీని నడిపించారు. అయితే అనూహ్యంగా జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019లో ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వనని కరాఖండిగా అధినేత చెప్పడంతో ఆయన కొంత అసంతృప్తికి లోనయ్యారు. వెలగపూడి రామకృష్ణ బాబుకి ఈయనకి వైరం ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ నేత వెలగపూడిని ఓడించాలని ఆయన వైసీపీలో చేరారు. అయితే టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత పార్టీ నేతలు ఆయనకు సర్ది చెప్పి విశాఖ మేయర్ పదవిని ఇస్తామని అయితే ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కోవలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక వ్యక్తిని కార్పొరేటర్ స్థాయికి దిగజార్చి కార్పొరేటర్ గా పోటీ చేయించారు. అప్పటికే ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో కార్పొరేటర్ గా పోటీ చేసి గెలుపొందారు. ఈ కోవలోనే ఆయనకు మేయర్ పదవి ఇవ్వకుండా ఆయన అనుచరుడిగా ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తికి సంబంధించిన భార్యకు
విశాఖ మేయర్ పీఠాన్ని ఇచ్చారు. దీంతో శ్రీనివాస్ యాదవ్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే పార్టీ నుంచి వెళ్తామని, పార్టీలో పూర్తిగా నష్టపోయామని కూడా ఆయన కుటుంబంతో సహా తీవ్ర ఆవేదన వెలిబుచ్చిన పరిస్థితి. ఈ కోవలోనే జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిపించుకొని మాట్లాడారు. ఆ తర్వాత కాలంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. అయినప్పటికీ కూడా అయిష్టంగానే ఆయన ఎమ్మెల్సీ పదవిని స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారుతూ ఉన్న నేపథ్యంలో ఈ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జి మార్పులు వైసీపీకి పెద్ద తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఈ కోవలోనే విశాఖలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానానికి తీవ్ర తలనొప్పులు జరుగుతున్న నేపథ్యంలోనే ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కూడా పార్టీ మారుతారనే విషయం మాత్రం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సాధారణంగా ఎమ్మెల్యే బరిలో టికెట్లు ఆశించే అభ్యర్థులు పార్టీని వీడటం సహజమైనప్పటికీ కూడా ఇంకా 5 ఏళ్లు ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నప్పటికీ ఇప్పుడే పార్టీని వీడతానని వంశీకృష్ణ తన అనుచరులతో చెప్పడం ప్రస్తుతం వైసీపీ నేతలైతే జీర్ణించుకోలేని పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగులుతుందని భావించవచ్చు. ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకునే విశాఖలో, ముఖ్యంగా విశాఖ నగరం ఎంపీ పరిధిలో రాజకీయాలన్నీ కూడా కొనసాగుతాయి. అటువంటి సామాజిక వర్గానికి చెందిన వంశీ యాదవ్ పార్టీని వీడి వెళ్లిపోతారనే ఈ అంశం మాత్రం వైసీపీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. వైసీపీకి సంబంధించి శ్రీనివాస్ యాదవ్, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా మంచి స్నేహం ఉంది. ఈ కోవలోనే అనిల్ కుమార్ యాదవ్ తో కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ తో మాట్లాడించినట్టుగా తెలిసింది. అయినప్పటికీ కూడా ఆయన ససేమిరా అనటం, పార్టీ మార్పుకే మొగ్గు చూపటంతో ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు విశాఖ గాజువాక నియోజకవర్గానికి సంబంధించి, దక్షిణ నియోజకవర్గానికి సంబంధించే ఇప్పటికే పంచాయతీలు తెమలకపోవడంతో స్థానికంగా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఈ విషయాన్ని అధిష్టానానికి చెప్తానని ఇక్కడ చేతులెత్తేసిన పరిస్థితి. తాజాగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేదనని తన వద్దకు వచ్చిన పార్టీ నేతలకు కూడా చెప్పడంతో ప్రస్తుతం వైసీపీకి ఇది వచ్చే ఎన్నికల్లో పెద్ద దెబ్బగానే రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. వంశీకృష్ణ శ్రీనివాస్ 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఓడిపోయారు. ప్రజారాజ్యంలో పనిచేసిన సమయంలోనే పవన్ కళ్యాణ్తో పరిచయాలు ఉన్నాయి. పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం కావడంతో ఆ పార్టీ ఉనికిని కోల్పోవడంతో చివరికి వైసీపీలో చేరారు. ఆయనకు 2014లో మరోసారి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ అధినేత టికెట్ కేటాయించలేదు. ఏపీలో అధికారం దక్కాలంటే కీలకమైన గోదావరి జిల్లాలలో పార్టీలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ జనసేన పొత్తుతో ఈ 2 జిల్లాలలో వైసీపీని దెబ్బతీయాలని, ఇక్కడ మెజార్టీ సీట్లు గెలవటం ద్వారా అధికారం దక్కించుకోవాలనేదే చంద్రబాబు వ్యూహం. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరిలో 2, తూర్పులో 4 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఇప్పుడు జనసేనతో పొత్తుతో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. ఇదే సమయంలో జగన్ ఆ 2 జిల్లాలలో సామాజిక సమీకరణాలే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగా జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో మాజీ మంత్రి తోట నరసింహను బరిలోకి దించాలని జగన్ నిర్ణయించారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీ వీడటానికి సిద్ధమయ్యారు. జ్యోతుల చంటిబాబు 2009, 2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలలో భాగంగా గోదావరి జిల్లాలలో సీట్ల మార్పుపైన సంకేతాలు ఇచ్చారు. అందులో జగ్గంపేట నుంచి మాజీ మంత్రి ఎంపీగా పనిచేసిన తోట నరసింహంకు ఇవ్వాలంటూ జగన్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరిలో 2, తూర్పులో 4 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఇప్పుడు జనసేనతో పొత్తుతో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. ఇదే సమయంలో జగన్ ఆ 2 జిల్లాలలో సామాజిక సమీకరణాలే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగా జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో మాజీ మంత్రి తోట నరసింహను బరిలోకి దించాలని జగన్ నిర్ణయించారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీ వీడటానికి సిద్ధమయ్యారు.
జ్యోతుల చంటిబాబు 2009, 2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలలో భాగంగా గోదావరి జిల్లాలలో సీట్ల మార్పు పైన సంకేతాలు ఇచ్చారు. అందులో జగ్గంపేట నుంచి మాజీ మంత్రి, ఎంపీగా పనిచేసిన తోట నరసింహంకు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారావు అందజేస్తారు. దుర్గారావు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కాకినాడ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అలాగే కాకినాడ జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాల ఎమ్మెల్యే సీట్లు మార్పులు చేస్తామని చెప్పి సంకేతం ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వేరే పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. అందులో మొదటిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అయితే టీడీపీ పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. నిన్ననే జగ్గంపేటకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఈ 2 రోజుల నుంచి జ్యోతుల చంటిబాబు కూడా హైదరాబాద్ లో మకం వేసి టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అక్కడ స్థానికంగా ఉండే జగ్గంపేట టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ అయితే జ్యోతుల చంటిబాబు రావడానికి కొద్దిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు అధికార పార్టీలో ఉండి ఇప్పుడు మళ్ళా ఈ పార్టీలోకి వచ్చేసరికి స్థానికంగా ఉండే కేడర్ కొద్దిగా ఇబ్బంది పడుతుందని చెప్పి జ్యోతుల చంటిబాబు రాకని కొద్దిగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది మనకి. దానికి అనుగుణంగానే నేను ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జ్యోతుల చంటిబాబు ఇదే అంశం కూలంకషంగా వ్యక్తం చేశారు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి కేడర్ అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతుంది. మళ్ళా ఇప్పుడు అదే నాయకులు టీడీపీ పార్టీలో వస్తే కేడర్ కొద్దిగా ఇబ్బంది పడుతుందని చెప్తున్నారు. మరోవైపు జగ్గంపేట టికెట్ తోట నరసింహకి కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. తోట నరసింహ కూడా కాంగ్రెస్ పార్టీలో గత గవర్నమెంట్ లో స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత కాకినాడ ఎంపీగా కూడా పనిచేసి తోట నరసింహని జగ్గంపేట నుంచి ఈసారి బరిలో దించాలని చూస్తున్నారు. అలాగే పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా సీటు నిరాకరిస్తున్నారు. దాంతో ఆత్మనంగా కూడా ఎటువైపు అడుగులు వేస్తారన్నది అయితే చర్చనీయాంశంగా మారింది. ఈ రేపు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటన నేపథ్యంలో పెండెం దొరబాబు ఉన్న పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో బలంగా ఉంది. గతంలో కూడా పెండెం దొరబాబు అల్లుడు బెంగళూరులో పలు వ్యాపారాలు ఉన్నాయి. ఆయన కూడా పవన్ కళ్యాణ్ కలిశారు గతంలో కూడా. ఆ తర్వాత కూడా కొన్ని అప్పుడులో అల్లుడు జనసేన పార్టీలో జాయిన్ అవుతారంటే ఊహగానే వినపండి కానీ అవన్నీ ఊహలకి పరిమితమయ్యాయని. తర్వాత ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ పర్యటనలో పెండిన తర్వాత పవన్ కళ్యాణ్ కలిసి పిఠాపురం సీటుపై హామీ వస్తే ఏమన్నా జనసేన పార్టీలో చేరే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే కూడా ఇచ్చే ఆలోచన లేకపోలేదు. దానిగానే పర్వత ప్రసాద్ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే వీళ్ళందరూ వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మిగతా పార్టీల నుంచి ఏమైనా పిలుపు వస్తుందని చెప్పి వేచి చూస్తున్నారు. దానికి అనుగుణంగా పిలుపు రాకపోతే ఏ నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై అయితే సర్వత్రా ఉత్కంఠ వేసింది. ఈ 3 ఎమ్మెల్యేలు అయితే ముందుగా జ్యోతుల చంటిబాబు అడుగు ముందుకేసి రాజీనామాల పర్వం కొనసాగిస్తున్నారు. తన అనుచరుల చేత రాజీనామా చేయించిన తర్వాత ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి పిలుపు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. ఎటువంటి పిలుపు రాని పక్షంలో అయితే ఆయన కూడా రేపెల్లుండో ముహూర్తం ఖరారు చేసి టీడీపీ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అలాగే దుర్గారావు, అంటే వైసీపీ కొత్త వారికే టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే మిగతా వారు అంటే వేరే పార్టీలకు బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, టీడీపీలోకి జంప్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? బీజేపీ పార్టీ కూడా ప్రస్తుతానికి జిల్లాలో కొద్దిగా సీట్లు ఖాళీగా ఉండడంతో కొంతమంది బీజేపీ వైపు కూడా చూసే ఉంది. కాకపోతే బీజేపీ పార్టీకి అంతగా కేడర్ లేదు, అంతగా ఓటు బ్యాంక్ లేకపోవడంతో ముఖ్యంగా జనసేన మరియు టీడీపీ పార్టీ మీదే ఈవేళ కాన్సన్ట్రేషన్ ఉంది. కాకపోతే జనసేన టీడీపీ పార్టీలో ఇప్పటికే సిట్టింగ్లకి ఉండడంతో కేడర్లకి ఉండడం కాదని చెప్పి వీళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో జనసేన టీడీపీ పార్టీలో కూడా వెళ్ళదు, కానీ వెళ్లకుండా పరోక్షంగా మద్దతు ఇచ్చి వీళ్ళ అసంతృప్తిని తెలియజేసే అవకాశం ఉంది. అలాగే బీజేపీ పార్టీలో ఒకవేళ వీళ్ళ సొంత కేడర్ మీద ఏమైనా బలం ఉంటే బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కానీ బీజేపీ పార్టీకి అంతగా బలం లేకపోవడంతో ఓన్లీ జనసేన టీడీపీ వైపు ఈ అసంతృప్తి వాదులు ఈ టికెట్ రాని 3 ఎమ్మెల్యేలు చూస్తున్నారని మనకి తెలుస్తుంది. అలాగే అంటే ఇప్పటి వరకు ఉన్న పార్టీలు ఒకెత్తైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చురుగ్గా వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ రోజే కాంగ్రెస్ పార్టీలో శర్మిల చేరికని పల్లంరాజున అలాగే రఘువీరారెడ్డి
తులసి రెడ్డి ఇలా ముగ్గురు కూడా ఆహ్వానించారు. ఎందుకంటే షర్మిల రాకతోటి గతంలో ఎంతో అధికారంతో ఉన్న పార్టీ ఒకేసారి తెలంగాణలో ఇవ్వడంతో పార్టీ ఒకేసారి డీలా పడింది. కేడర్ అంతా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కేడరు మరియు నాయకులు అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ టర్న్ అయ్యారు. ఎందుకంటే సమైక్యాంధ్రకి మద్దతు తెలపకుండా తెలంగాణ ఇవ్వడంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతినడంతో ఒకేసారి అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఒక వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకేసారి డీలా పడిపోయిందని చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు పునరుద్ధరించేటువంటి గత 2 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ అది అంతగా సరైన నాయకుడు లేకపోవడంతో ఇదవ్వలేదు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో రావడంతో కొద్దిగా క్రిస్టియన్ ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే షర్మిల హస్బెండ్ ఒక ప్రముఖ క్రిస్టియన్ సంస్థకి చెందిన వక్త కూడా కావడంతో ఏమన్నా క్రిస్టియన్ ఓటు బ్యాంకు అటు ఎస్సీ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కూడా ఏమన్నా టర్న్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరే అవకాశం ఉంది. కానీ అది నామమాత్రంగానే ఉంటది, పోటీ ఇస్తుంది. ఆ ఎన్నికల్లో అయితే ప్రభావం అంతగా చూపే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు. 2004-2009లో తోట నరసింహం ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కాకినాడ నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు. 2019లో వైసీపీలో చేరారు. నరసింహం సతీమణి వాణి పెద్దాపురం నుంచి ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు సమీకరణాలలో భాగంగా నరసింహం పేరును జగన్ ఖరారు చేశారు. దీంతో సీటు దక్కని డిసైడ్ అయిన చంటిబాబు టీడీపీలో చేరేందుకు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. జనవరి 5, 6వ తేదీలలో చంటిబాబు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఇప్పటికే పిఠాపురంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని నిర్ణయించడంతో ఎమ్మెల్యే దొరబాబు జనసేనతో టచ్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. చంటిబాబు కుమార్తె జనసేన నుంచి పిఠాపురం బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే పిఠాపురం సీటు కోసం టీడీపీ జనసేన నుంచి పోటీ ఉంది. దీంతో గోదావరి జిల్లాలలో అభ్యర్థుల మార్పు వ్యవహారం, నేతల పార్టీ మార్పు అంశంతో ఎన్నికల రాజకీయం గోదావరి గట్టున ఆసక్తికరంగా మారుతోంది.